పోరాటాల ద్వారా వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు ఓట్ల రాజకీయాలతో అడ్డదారిన సీఎం అయిన వారికి తేడా ఉంటుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 42% బీసీ రిజర్వేషన్ల పేరిట కొండంత రాగం తీసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 24% బీసీ రిజర్వేషన్లను ఊడగొట్టి 17% రిజర్వేషన్లను అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రతి పండుగకు చీరలు పంపిణీ చేస్తే నేడు ఎలక్షన్లో ఉన్న చోటనే చీరలను పంపిణీ చేస్తూ పట్టణాల్లో చీరల పంపిణీ బంద్ చేశాడని మండిపడ్డారు. సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు దీక్షా దివస్ అన్నారు. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదని, టీడీపీలోనే ఉండేవాడని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నవంబర్ 29 తేదీ నుండి డిసెంబర్ 9 తేదీ వరకు ఉద్యమంలో నేను పేరిట సోషల్ మీడియా వేదికల్లో ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను పోస్ట్ చేయాలని రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ పాల్గొన్నారు. గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టిన మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. వాళ్ళు ఆ బస్ స్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. 5 ఏళ్ళు రోజు ఏది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటాడు, పాత సీసాలు ఏరుకుంటాడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో కిరికిరి వస్తుంది. మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది. బ్రహ్మాండంగా ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం. ఎందుకంటే అదొక గొప్ప మెమొరీ. 1531 రోజులు అహింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష. గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చిండు. చాలా గొప్పటి మూమెంట్ అది. 100 రోజులకు ఒక మూమెంట్ చేసినాం, ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం, 1000 రోజులైతే ఒక మూమెంట్ చేసినాం. ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం. అందువల్ల ఇప్పుడు సీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేను ఏమంటా అంటే, మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్. అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా. అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది. దుబ్బాక వాళ్ళు అందరూ ఆనంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం, ఆర్ట్ గ్యాలరీ. ఎందుకంటే మన ఈ గొప్ప గొప్ప ఉద్యమాల్లో
ఎంతోమంది అరెస్ట్ అయినాయి, నిరాహార దీక్ష చేసినాయి. మరి మనం కూడా ఇక్కడ రంగరాంపల్లి చౌరస్తాలో కీర్తిశేషులు రామలింగన్న లేరు, అందరం కూడా ఇక్కడ దాన్ని కాపాడుకుంటూ రాత్రి సల్లె వండుకున్నాం. ఇదే సల్లె అసలు ఎంత సల్లి ఉండునో. ఆ రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఏడగూడ కొడతారో అని ఎంత 4000 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ మార్కెట్ యార్డ్ నిండా పోలీసు వాళ్ళే. వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనం పోయి అరటి పండ్లు వంచేసినాం వాళ్ళకి. పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. మనమే పోయి మీరు మా సిద్దిపేటకు వచ్చారు, మీరు కూడా మా అతిథులేరా భయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం, అన్నం పెట్టినాం, అరటి పండ్లు వంచినాం. పోలీసు వాళ్ళు పరిశాని, అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబట్టి ఎందురా భయ్ అని వాడు చల్లబడ్డాడు. అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు. పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీ దగ్గర ఏమైనా మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఫోటోలు ఉంటే కూడా దయచేసి అందజేయండి. దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం. దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులు ఉంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే. మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక శాలువా వేసి పూలమాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు.